ఒకసారి గమనించండి, ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. కానీ తామే నీతిమంతులమని, అంటే మేమే నీతిమంతులము, మేమే యేసే రక్తంలో కడగబడిన వారము. మీరు కడగబడలేనట్టుగా చూడకూడదు. మేమే పవిత్రులు, మేమే పరిశుద్ధులు. అంటే ఎవరికి వాళ్ళు డబ్బు కొట్టుకునే స్థితి అన్నమాట. ఇందులో ఏం కనబడుతుందంటే జీవ కుటుంబం కనబడుతుంది. జాగ్రత్త, ఈ జీవ కుటుంబం అన్నది ఎవరు ఆయుధం అంటే సాతానుగాడు ఆయుధం. ఈ సాతానుగాడు ఆయుధం ఉపయోగిస్తాడు. ఏ ఆయుధాలు? ఎన్ని ఆయుధాలు ఉన్నామా? అప్పటికి 3 ఆయుధాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుండి చివరి వరకు కూడా అదే ఉపయోగించాడు. ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. ఈ 3 ఆయుధాలు మనిషి మీద ప్రయోగం చేసి భయంకరంగా మనిషిని ఏం చేస్తున్నాడంటే పతన స్థితిలోకి తీసుకువెళ్ళిపోతున్నాడు. దేవుడు